మోదీ పునరుజ్జీవానికి ముందడుగు మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే, కూలిపోవడానికి బీఆర్ఎస్ఏ కారణం, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదన్న బండి సంజయ్. ఏపీలో సదరం స్లాట్ బుకింగ్, దివ్యాంగులకు కొత్త కేటగిరీలో సర్టిఫికెట్లు, 21 రకాల వైకల్యాలకు వర్తింపు. ఆకివీడు పెద్దపీట ఘటనపై కేసు, భారీ బందోబస్తు ఏర్పాటు, భీమవరంలో ర్యాలీకి పిలుపునిచ్చిన వీహెచ్పీ. స్లీపర్ బస్సులతో అధిక ప్రాణ నష్టం, ప్రమాదాలు జరిగితే బయటపడడం కష్టం, అనుమతులు ఇవ్వొద్దన్న ఏపీ రవాణా శాఖ. కోచింగ్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు. హిందువులపై తరచూ దాడులు, నిరసనగా నిర్మల్ బంద్, మూతపడ్డ వ్యాపార విద్యా సంస్థలు. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు, లేటెస్ట్ గా తెరపైకి అల్ హకీం షకూర్ పేరు, మొత్తం 12 మంది అరెస్ట్. గుంటూరు జిల్లా వేలూరులో కాటన్ సర్చ్, ఇళ్లలో పోలీసుల తనిఖీలు, పత్రాలేని వాహనాలు సీజ్. కూరలో బల్లి కళేబరం, పట్టించుకోని యాజమాన్యం, హన్మకొండలో ఒక ప్రైవేట్ హాస్టల్ నిర్వాకం. రోడ్డు పక్కనే చెత్తకు నిప్పు, మంటల్లో కాలిపోయిన కారు, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఘటన. పిఠాపురంలో అగ్ని ప్రమాదం, పుస్తకాల షాప్ దగ్ధం, 20 లక్షల ఆస్తి నష్టం. ఆర్మూరులో స్కూటీ దగ్ధం, నిప్పంటించిన దుండగులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మద్యం మత్తులో కానిస్టేబుల్, 2 కార్లను ఢీకొన్న సంతోష్, హైదరాబాద్ హయత్ నగర్ లో ఘటన. ఏపీలో వడగాల్పులు, హెచ్చరిక జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఢిల్లీ ఎన్సీఆర్ కు కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ గా రూపకల్పన, ప్రారంభించనున్న ప్రధాని మోదీ. పరస్పర అంగీకారంతో సహజీవనం తప్పేం కాదన్న అలహాబాద్ హైకోర్టు, చట్ట ప్రకారం నేరం కాదని వ్యాఖ్య.